హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా అత్తమ్మ దొండకాయ పచ్చడి చేస్తున్నారు. మా ఇంట్లో దొండకాయ కర్రీ చేస్తే ఎవరు ఎక్కువ తినాం, అందుకోసమే ఇట్లా పచ్చడి చేస్తే తింటారని చేస్తుంది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే అత్తమ్మ ఎట్లా చేస్తారో అడిగేద్దాం. చెప్పండి అత్తమ్మ, దీంట్లోకి ఏమేమి కావాలి, ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు? ఇవేనా? ఇగో జీలకర్ర, ఇక పచ్చిమిరపకాయలు, ఇది ఒకటి ఎల్లిగడ్డ, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఇది పావు కిలో దొండకాయలు, కొన్ని ఒక 2 స్పూన్ల నువ్వులు. ఓకే అత్తమ్మ, ఇవేనా? ఇవి వేసుకున్నా, ఇంతే ఇక ఇంట్లో. సరే, వేసుకొని మంచిగా ఇవి కట్ చేసుకొని నూనెలో వేపుకోవాలి. ఇవి కూడా నూనెలో వేపుకోవాలి. వేపుకున్నాక మంచిగా దంచుకున్నాక మళ్ళీ కొంచెం పోపు పెట్టుకోవాలి. ఓకే అత్తమ్మ. ఇప్పుడైతే కట్ చేద్దాం. సరే, కట్ చేసేయండి. ఎట్లా చిన్నగా కట్ చేయాలి? ఇట్లనే ఇక ఎట్లయినా పచ్చళ్ళలాగా దంచేస్తాం కాబట్టి అట్లా చేసుకున్నా ఏం కాదు. మంచిగా నూనెలో గోలాలి కదా మళ్ళీ ఇవి, అందుకని ఇట్లా కట్ చేసుకుంటే గోలుతాయి. ఓకే అత్తమ్మ. ఎప్పుడు ఒక కూర ఏమైనా తినరు కదా, మన ఇంట్లో కర్రీ చేస్తే తినాం కదా, తినరని ఇట్లా చేస్తా. మంచిగా ఉంటుంది పచ్చడి. అయితే అన్నంలోకి కాకపోయినా దోశలోకి మంచిగా ఉంటుంది. అన్నంలో కూడా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కూడా మంచిగా ఉంటుంది. ఇంకా అన్నంలో కంటే దోశలో కూడా బాగుంటుంది. దోశలకు బాగానే ఉంటుంది, ఇడ్లీకి బాగానే ఉంటుంది. ఇంకా ఎప్పుడు దోశలలో పల్లీ చట్నీ, టమాటా చట్నీ కాకుండా ఇట్లా కూడా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తింటే కూడా డిఫరెంట్గా టేస్ట్ కూడా వేరే వేరే తెలుస్తూ ఉంటుంది, మనకు తిన్నట్టు అనిపించదు అన్నట్టు. ఇంకా దొండకాయ అని తెలియకుండా ఏదో పచ్చడి అని తినేస్తాం. మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే దొండకాయలు అయిపోయినాయి అమ్మ, ఇక 2 అయితే అయిపోతాయి. మంచిగా ఇవి కట్ చేసుకున్నాక ఇక ఇవి పొయ్యి మీద కొంచెం నూనె వేసి ఇంకా ఫ్రై చేసుకుంటే ఇక మంచిగా ఉంటుంది. కొంచెం నూనెలో ఫ్రై చేసి రోట్లో వేసి దంచుతారు. రోటి పచ్చడి మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇవి అయిపోయినాయి. సరే అత్తమ్మ. అయితే పొయ్యి మీద కంచుడు పెట్టుకుందాము. ఇది మట్టి కంచుడు. ఇంట్లో కొన్ని నువ్వులు వేయించుకుందాం వేడైనాక. అమ్మా ఇదైతే వేడైంది, నువ్వులు వేసుకుందాం. వేసేయండి. ఇలా నువ్వులు వేపుకుంటే బాగుంటాయి. నువ్వులు ఆయిల్ లేదు ఇట్లానేనా? ఇట్లనే వేపుకోవాలి. అవి మట్టుకు ఆయిల్ వేసుకోవాలి. నువ్వులు అయితే ఇట్లా డ్రై రోస్ట్ చేసేయాలి. ఇది వేడవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కంచుడు కదా, అందుకని వేడవడానికి టైం పడుతుంది. అయితే ఎగినాయమ్మా. ఓకే అత్తమ్మ, పోసేయండి. ఒక పావు పోసుకోవాలి. ఒక పావు ఆయిల్. పోసుకొని మిరపకాయలు చిటపటలాడి అంటే మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది మంచిగా. ఇలా ఇవి మాడాయి అన్నట్టు. అవునత్తమ్మ, కొంచెం ఇది తిక్కుగా ఉంటుంది కదా, గిన్నె పలుచగా లేకుండా తొందరగా మాడిపోవు కదా. ఫ్రై అయినట్టు
అయినట్టేనా అత్తమ్మ? ఇవి అయినట్టమ్మా. ఇంకా కొంచెం కావాలి. గ్రీన్ ఉన్నాయి కదా, కొంచెం అంటే అవి తీసేసి దొండకాయలు వేస్తారా? దొండకాయలు నింపాలి. మళ్ళీ దొండకాయలు కూడా ఇట్లనే నింపుకోవాలి. అప్పుడు మంచిగా అవుతుంది. చాలా టేస్ట్ ఉంటుందమ్మా ఇది. పచ్చడి అని అంటాం దొండకాయ అన్నట్టే, కానీ అట్లా ఆ ఫ్లేవర్ ఉండదంటారా? మంచిగా ఉంటుంది. ఇవి అయినాయమ్మా, తీసుకుందాం. ఓకే, తీసేయండి అత్తమ్మ. కంచుడు ఇట్లా పట్టుకున్నా కూడా కాలది. అదే గిన్నె అయితే కాలిపోద్ది. కాలుతుంది. అందుకని కంచు ఇట్లా మంచిగా ఉంటుంది. ఇంత వేడి కాకుండా మంచిగా మగ్గుతాయి. ఇప్పుడైతే దొండకాయలు వేపుకుందాం. ఓకే అత్తమ్మ. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఓకే అత్తమ్మ. ఒక చిన్న నిమ్మకాయ సైజు వేసుకోవాలి, నూనెలో వేసుకోవాలి. ఓకే అత్తమ్మ. ఇది బాగా గోళాలని ఏం లేదు, కొంచెం మగ్గేదాకా మెత్తగా. సో ఇది అయ్యేలోపు అయితే వెల్లుల్లి తీద్దామా అత్తమ్మ? ఒక గడ్డ చాలు. ఇది ఇంత సైజుది ఒకటి చాలు. ఓకే. ఇదైతే పొట్టు తీసుకుందాం. మొత్తం వేస్తారా అత్తమ్మ? మొత్తం వేద్దాం. టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్, జీలకర్ర, కొంచెం కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవాలి. అంటే మొత్తం పొట్టు తీయకన్నా ఏం లేదు. ఇది మామూలుగా పైన ఇట్లా తీసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం కారం తక్కువ ఉంటే చిన్నపిల్లలకు, ఒక 5 సంవత్సరాల బాబుకి కానీ అమ్మాయికి కానీ నెయ్యి వేసి పెడితే కొంచెం అన్నం మెత్తగా చేయాలి, కొంచెం తింటారు. ఇక 10 నిమిషాలు ఉంటే చాలు. 10 నిమిషాలు కూడా అక్కర్లేదు, 5 నిమిషాలు ఉంటే చాలు. ఓకే అత్తమ్మ. కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకుందామమ్మా. ఓకే అత్తమ్మ. కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా పచ్చివాసన లేకుండా ఉంటుందా? ఆయిల్లో ఫ్రై చేస్తే 3 రోజులు 4 రోజులు ఉన్నా ఖరాబ్ కాదు. పచ్చి వేస్తలేదు కదా మనం, అన్నీ ఫ్రై చేసేస్తున్నాం. నీళ్ళు ఎన్ని డేస్ వరకు ఉంటుంది? 3 రోజులు 4 రోజులు అయినా ఉంటుంది. బయట పెట్టిన ఉంటుంది, బయట 2 రోజులు ఉంటుంది. తర్వాత ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 రోజులు నువ్వులు వేసుకున్నాం కదా, కొంచెము ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే వారమైన ఉంటుంది. నువ్వులు వేయకపోతే బయట ఉంటే ఏం కాదు, నువ్వులు వేసుకున్నాం కాబట్టి ఇక ఖరాబ్ అవుతుంది. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి. కొన్ని ఏమో ఇప్పుడు వేసుకుందాం. ఓకే అత్తమ్మ. కొన్ని పచ్చిగా, కొన్ని పచ్చి దంచేటప్పుడు వేద్దాము, కొన్ని ఇప్పుడైతే వేసుకుందాం. ఓకే అత్తమ్మ. ఇవైతే మగ్గిపోయినాయమ్మా. ఓకే అత్తమ్మ. ఇంకా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు రోట్లనే కాబట్టి వేడిగా ఉన్నా ఏం కాదు. మిక్సీలో అయితే చల్లారాలి. ఇట్లా తుడుచుకోవాలి. పచ్చిగా ఉంటే నువ్వులు దంగాయి, అయితే ఇట్లా తుడుచుకోవాలి. మంచిగా కడిగి తుడుచుకుంటే నువ్వులు మంచిగా దంగుతాయి. మళ్ళీ పచ్చడి కూడా తడి ఉంటే ఖరాబ్ అవుతుంది కదా అత్తమ్మ. ఇట్లా దొరుకుకోవాలి. నువ్వులు మంచిగా ఇట్లా పిండి అయినాయి, పొడి పొడిగా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే అత్తమ్మ. పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా దంచుకోవాలి. కొత్తిమీర అయితే మనం నూనెలో వేసుకున్నాం కదా అలా. అవునత్తమ్మ. దొండకాయలలో ఇట్లా పచ్చిది వేయద్దు. ఓన్లీ ఇప్పుడు దీంట్లో పచ్చి జీలకర్ర వెల్లుల్లి అంతే కదా అత్తమ్మ. మరి జీలకర్ర పచ్చి వేస్తే మంచిగా ఉంటుంది అత్త? మంచిగా ఉంటుంది, వాసన మంచి గమగమలు వస్తాయి. ఈ రోట్లో కూడా తొందరగా దంచుకోవడానికి టిప్ చెప్పురు అత్తమ్మ. ఇక ఇది ఇట్లా కొత్తగా తెచ్చుకుంటాం కదా మనము,
అది ముల్లాడి అది నున్నగా అయిందనుకో ఇట్లా రోలు చేసేటోళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఇట్లా ముల్లాడిస్తాడు. మా అప్పుడైతే ముల్లాడిస్తారు అంటాము, మరి ఇక ఇప్పుడు ఏదంటారు మరి కామెంట్లో పెట్టరు అన్నది. నేనైతే అప్పుడు ముల్లాడిస్తున్నారు అంటాము. రోలు నిన్నగా అవుతుంది కదా. అట్లయితే ఏమైంది అత్తమ్మ? అట్లయితే దంగదు. ఇప్పుడైతే ఇవి వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అయితే ఎవరికి సరిపోనికి వాళ్ళు వేసుకోవాల్సిందే. మనమైతే కొంచెం ఎక్కువ తింటాము, అందుకని ఎక్కువ వేస్తాం. ఓకే అత్తమ్మ. అంటే నార్మల్గా ఎంత పడుతుంది అంటారు? ఒక స్పూన్ అంటే ఇంత ఉంటుంది, ఈ స్పూన్ తోటి ఒక్కటి వేసుకుంటే చాలు. మొత్తం పచ్చడికి ఒక స్పూన్ సరిపోతుంది. ఇక తప్పగా తినేటోళ్ళు అయితే కొంచెం ఎక్కువ అనుకుంటే సగం వేసుకోవాలి, మళ్ళీ ఒక స్పూన్ సగం ఇట్లా దంచుకుంటే ఇవి దంతా ఉంటాయి. మంచిగా ఉంటుంది పచ్చడి అయితే. ఇట్లా వేసుకోవాలి. మిక్సీలో కంటే రోట్లోనే మంచిగా ఉంటుంది కదా. మనం ఈ కంచుట్లా వేసుకున్నాం కాబట్టి మాడలేదు చూసినావు. అవునత్తమ్మ. నూనె ఇట్లుంటుంది. ఇక గిన్నెలు అయితే కొంచెం మాడినట్టు అయ్యి నల్లగా అవుతుంది పచ్చడి. మనం ఇట్లా చేసుకుంటున్నాం. కంచుట్లో ఫ్రై, రోట్లో దంచడు, ఇంకా అంతా వెనకటిది కదా అత్తమ్మ. సూపర్ టేస్ట్. ఇంకా ఇది కచ్చా పిచ్చగా మంచిగా మనం తిన్నా కొద్ది పంటి కింద తగులుతుంటే మస్తు ఇంకా. అందుకే నేను చేసినట్టు నువ్వు చూసి మా కొడుకు నువ్వు పెట్టాలి. తప్పకుండా అత్తమ్మ. నా కొడుకు పెట్టాలి. వచ్చిన చుట్టాలు ఏమన్నా కావాలన్నా కూడా ఇట్లా తొందరగా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా అంటే తొందర దంగుతాయి అత్తమ్మ? ఇట్లా కొడితే తొందర దంగుతాయి. రౌండ్ రౌండ్ చేస్తే రుబ్బురోల్ లెక్క అవుతుంది. మిక్సీ లాగా ఇక మిక్సీలో గ్రైండర్ కూడా ఇట్లా రాయితోటి ఇట్లా రుబ్బుకుంటుండే అప్పుడు. ఇప్పుడు రుబ్బురోల్ లేదు కదా మనం. అంటే మిక్సీలో కూడా ఇట్లానే రౌండ్గా తిరుగుతుంది కదా, మెత్తగా అయిపోతుంది. అదైతే ఇట్లా ఏందనుకో కచ్చా పచ్చడి ఉండి తిన్నా కొద్ది మంచిగా తగులుతూ ఉంటాయి ముక్కలు ముక్కలు. ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసుకుందాం. ఓకే అత్తమ్మ. పచ్చి అప్పుడు కొన్ని తీసుకున్నాం కదా ఒక గడ్డల. అవునత్తమ్మ. ఇప్పుడు ఇది వేసుకోవాలి. ఇట్లా నలగొట్టుకున్నాం అనుకో రుబ్బుతుంటే తొందరగా అవుతుంది, లేదంటే అట్లనే ఉంటాయి. జీలకర్ర ఓకే అత్తమ్మ. కొంచెం చాలు, ఎక్కువ వేసుకుంటే చేదు అవుతుంది. ఒక్క చిట్కడ అట్లా అంటారు కదా అత్తమ్మ. మనం ఉప్పు ఇప్పుడు దంచేటప్పుడు వేసినాం కదా అత్తమ్మ, ఇంకా ఫ్రైలో వేయాల్సిన అవసరం లేదు. అంటే సరిపోనికుంటే ఇంకా అవసరం లేదు, తక్కువ ఉంటే వేసుకోవాలి. ఎక్కువైతే కష్టం, తక్కువైతే వేసుకోవచ్చు. కొంచెం కొంచెం వేసుకుంటే ఇంకా తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. ఇట్లా అన్ని ముక్కలన్నీ ఇట్లా నలిగినట్టు అయితే అయిపోయింది. లేట్ అవుతుంది కొంచెం, ఇంకా టైం పడుతుంది. పచ్చడి కదా, రోట్ల పచ్చడి కదా, రోడ్డు పచ్చడి బాగుంటుంది. మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుంది. ఇట్లాగా అయితే మన బయట మన చట్నీ ఏదైంది ఇడ్లీ చట్నీ లాగా అయిపోతుంది. ఇట్లా వేసుకొని చూడు, ఒకసారి ఇట్లా చేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళు వచ్చిన నానమ్మ వాళ్ళు వచ్చిన ఒకసారి చేయాలంటే ఎంత మంచిగా చేస్తారు వాళ్ళు. అవునమ్మా, ఇంకా వాళ్ళకి అలవాటు కదా, మంచిగా చేసేస్తారు వాళ్ళు. ఇట్లా చేయి అని చెప్తే వాళ్ళు చేసేస్తారు. ఏముంది ఇప్పుడు రోళ్ళు కూడా ఆటోమేటిక్గా దొరుకుతున్నాయి, బయట బాగా దొరుకుతున్నాయి. చాలా మంది తెచ్చి పెట్టుకుంటారు. హెల్తీ ఫుడ్ తినాలని. ఇంకా టైం వేస్ట్ అనుకోకుండా ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడప్పుడు ఎప్పుడు ఒకటి ఇలా కాకుండా ఇట్లా చేసుకున్నారు. ఇక అయిపోయిందమ్మా. ఓకే అత్తమ్మ. గిన్నెలకు ఎత్తుకుంటే పెట్టుకుంటే
అయిపోయినట్టు మంచిగా ఉంటుంది ఇది. మనమైతే పోపు పెట్టుకోము, ఇక వాళ్ళు కొంతమంది పోపుతో తింటారు కదా, వాళ్ళకి పెట్టి చూపించుదాం. ఓకే, చూపిస్తే వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఓకే అత్తమ్మ. ఇట్లా కూడా వేసుకొని తిని చూస్తే కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. దీంట్లో కూడా పోపులో ఎగ్ వేసుకోవచ్చు అత్తమ్మ? ఇంట్లో అయితే వేసుకోరు, ఓన్లీ బీరకాయ పచ్చళ్ళు కానీ చింతపండు పచ్చడి కానీ అట్లా వేసుకుంటే అందులో వేసుకోవచ్చు. దీంట్లో వేయొద్దు, దీంట్లో వేసుకోరు. ఇప్పుడు ఇంకా పోపు చేస్తున్నారు అత్తమ్మ? పోపు పెట్టుకుంటాము. పోపు కోసం ఎంత ఆయిల్ అత్తమ్మ? ఒక 2 స్పూన్లు. ఒక 2 స్పూన్లు. ఓకే అత్తమ్మ. ఇంకా ఇది వేయని వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు కదా? జీలకర్ర వేసుకోవచ్చు, ఆవాలు వేసుకోవచ్చు, ఇవన్నీ ఏమేమైతే వేసుకుంటారో అన్నీ. కొన్ని ఆవాలు. ఓకే అత్తమ్మ. కొన్ని మినప్పప్పు. ఓకే అత్తమ్మ. ఫ్లేవర్ వేస్తాం. ఇప్పుడైతే ఇవి ఎల్లుల్లిపాయలు దంచినాయి. ఓకే అత్తమ్మ. అప్పుడు వేయలేదు కదా, అప్పుడు కొంచెం పసుపు అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు. ఓకే అత్తమ్మ. కలుపుకున్నాక ఈ పచ్చడి వేసుకుంది. ఓకే అత్తమ్మ. పచ్చడి వేసుకున్నాక వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఆయిల్లో కలిసేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా ఉంటుంది. అవునత్తమ్మ. ఇంతే, ఇది బంద్ చేసుకున్నాం ఎందుకంటే అప్పుడే మమ్మల్ని ఫ్రై చేసుకున్నాం కదా. అత్తమ్మ ఇదైతే రెడీ అయిపోయింది కదా, ఇంకా అన్నంతో కలిపేసుకుందాము. అన్నం కూడా వేడి వేడి మంచిగా ఉంటుంది. వేడి వేడిగా అన్నం పొగలు వస్తుంది. కారం కూడా ఎక్కువ ఉండదు అన్నట్టు ఇది. అవునంత పచ్చడి కూడా మంచిగా కలుపుకొని తినొచ్చు. తిక్కుగా మంచిగా కలుపుకొని తినేసేయచ్చు. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు కదా. కారం ఎక్కువ వేయలేండి. మీరు కూడా తినండి, ఎట్లుందో కామెంట్లో చెప్పండి, గంట కొట్టండి, సర్ప్రైజ్ చేసుకోరు. నాకు రాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక మంచిగా తినండి. మీరు కూడా చేసుకోండి, ఇట్లా మంచిగా ఉంటుంది. ఇంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్. మా కోడలు కూడా ముద్ద పెడుతున్నా. మంచిగా అత్తమ్మ, బాగుంది అత్తమ్మ. మంచిగా చింతపండు వేసారు కదా, పుల్ల పుల్లగా మంచిగా ఉంది తింటుంటే. ఇంకా మినపప్పు కూడా వేసారు కదా పోపులో, అది కూడా మంచిగా ఉంది, బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మాకు ఎట్లుందో. రోటి పచ్చడి కదా, బాగుంటుంది. అవునత్తమ్మ, సూపర్ ఉంది. సో చూసిరు కదా, మీరు కూడా ట్రై చేయరు, ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.